భారతదేశంలో నదులు. దేశంలోనే అతిపెద్ద నది సింధు లేదా ఇండస్ రివర్ 3180 కిలోమీటర్ల పొడవుతో లడఖ్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. హిమాలయాలలో పుట్టి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. సింధు నదికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులు. 2880 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్న బ్రహ్మపుత్ర హిమాలయాలలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది. బ్రహ్మపుత్ర ఉపనదులు దిహాంగ్, లోహిత్, సుబాన్సిరి, తీస్తా. దేశంలో 3వ పెద్ద నది గంగా. హిమాలయాలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే వరకు 2525 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. దీనికి ఉపనదులు యమున, ఘాఘరా, గోమతి, గండకి, కోసి, సన్. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. 1465 కిలోమీటర్ల పొడవున సస్యశ్యామలం చేస్తూ పారుతోంది. మంజీరా, మానేరు, ఇంద్రావతి, శబరి, పూర్ణ ఉపనదులుగా కలిగి ఉన్న గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుంది. హిమాలయాలలో పుట్టిన సట్లెజ్ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ సింధు నదిలో కలుస్తోంది. 1450 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్న సట్లెజ్కు చీనాబ్, బీస్ ఉపనదులు. కృష్ణానది పశ్చిమ కనుమలలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. ఉపనదులు భీమా, తుంగభద్ర, ఘటప్రభ. హిమాలయాలలో పుట్టిన యమున గంగానదిలో కలుస్తుంది. 1376 కిలోమీటర్ల పొడవుతో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్న యమునకు ఉపనదులు చంబల్, బెత్వా, కెన్. నర్మదా నది పొడవు 1312 కిలోమీటర్లు. వింధ్య, సాత్పురా పర్వతాలలో పుట్టిన ఈ నది అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. కోలార్, షేర్, తవా ఉపనదులుగా కలిగి ఉన్న నర్మదా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. ఘాఘర నది హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలుస్తుంది. దీని పొడవు 1080 కిలోమీటర్లు. సేతి, భేరీ నదులను ఉపనదులుగా కలిగి ఉండి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్న చంబల్ నది పొడవు 1024 కిలోమీటర్లు. వింధ్య, సాత్పురా పర్వతాలలో పుట్టిన చంబల్ గంగానదిలో కలుస్తుంది. మహానది పొడవు 900 కిలోమీటర్లు. తూర్పు కనుమలలో పుట్టిన మహానది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్న ఈ నదికి ఉపనదులు ఇబ్, మాండ్, హస్డో, జోంగ్, శివోనాథ్, టేల్. చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది హిమాలయాలలో పుట్టింది. దీని పొడవు 890 కిలోమీటర్లు. రావి, జీలం, తావి ఉపనదులను చీనాబ్ కలిగి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రవహిస్తున్న కావేరీ నది పశ్చిమ కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. అమరావతి, హేమవతి, భవానీ, నొయ్యల్ ఉపనదులుగా కలిగి ఉన్న కావేరీ నది పొడవు 805 కిలోమీటర్లు. జీవనది అయిన సోన్ 784 కిలోమీటర్ల పొడవుతో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. ఇది వింధ్య, సాత్పురా పర్వతాలలో పుట్టి గంగానదిలో కలుస్తోంది. గోపద్, రిహాండ్, కాన్హర్ దీనికి ఉపనదులు. 729 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్న జీలం నది హిమాలయాలలో పుట్టి చీనాబ్ నదిలో కలుస్తుంది. పూంచ్, లిడ్డర్, నీలం ఉపనదులుగా కలిగి ఉన్న జీలం నది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తోంది. రావి నది పొడవు 720 కిలోమీటర్లు. హిమాలయాలలో పుట్టి చీనాబ్ నదిలో కలుస్తోంది. దీనికి ఉపనది అంటూ ఏదీ లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మీదుగా వెళుతోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న కోసీ నది హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలుస్తుంది. దీని పొడవు 720 కిలోమీటర్లు కాగా దీనికి ఉపనదులు
సన్కోసి, అరుణ్, తామూర్.